దిస్ ఈజ్ అందరు జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంది కదా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ అ ఫాదర్ కెన్ డూ టు యూ. ఒక ఆత్మీయ తండ్రి నీకు చేయగలిగింది ఏంటి? ఓకే, ఆఫ్ కోర్స్ మనకందరికి ఫాదర్స్ ఉన్నారు. వి ఆల్ హ్యావ్ ఎన్ ఎర్త్లీ ఫాదర్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఎర్త్లీ ఫాదర్ ఈజ్ నాట్ యాజ్ గుడ్. సో కొంతమందిని ఎర్త్లీ ఫాదర్ చాలా చిన్న వయసులో వదిలేస్తారు. కొంతమంది ఎర్త్లీ ఫాదర్ వాళ్ళు తాగుబోతులు. దే కెన్ బీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాదర్స్. మనకి జాషువా ద సన్ ఆఫ్ నన్ అని రాసుంటుంది. ఇంకా ఆయన గురించి ఇంకా అంతే రాసుంటుంది. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు జాషువా. నెక్స్ట్ జాషువాస్ ఫాదర్ నెక్స్ట్ లైన్ ఏమనంటుందంటే, హీ వాస్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఫార్ మోసెస్ హ్యాడ్ లేడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ హిమ్. మోషేకి దగ్గరగా ఉన్నందువలన, బికాస్ హీ వాస్ క్లోజ్ టు మోసెస్. నౌ ఐ వాంట్ యూ ఆల్ టు పే, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫార్ మోసెస్ హ్యాడ్ లేడ్ హ్యాండ్స్ ఆన్ హిమ్. సో నెక్స్ట్ లైన్ ఏమనుంది, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒబేడ్ హిమ్ డూయింగ్ జస్ట్ యాజ్ ద లార్డ్ హ్యాడ్ కమాండెడ్ మోసెస్. అదేంటి? ఒబేడ్ జాషువా బై ద కమాండ్మెంట్ ఆఫ్ మోసెస్. మోషే ఇప్పటికి చనిపోయాడు. ఈ వచనం రాసేటప్పటికి మోషే చనిపోయాడు. కానీ మోషే యెహోషువ మీద చేయి వేశారు కాబట్టి ఇప్పుడు ఆ యెహోషువ మాటలు ఏమైపోయినాయంటే మోషే మాటలుగా మారిపోయినాయి. ఇట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ మోసెస్. సో ఫాదర్కి దగ్గర. సో ఏమైందంటే జాషువాకి వాళ్ళు విధేయులుగా ఉన్నారు, కానీ యాక్చువల్ ఎవరికి విధేయులుగా ఉన్నారు? మోషే. ఓకే, ఐ వాంట్ యూ టు రియలైజ్ దట్. నౌ ఇంకొక వచనానికి రండి. మలాకి 4వ అధ్యాయము. మలాకి 4వ అధ్యాయం 5వ వచనం, 5-6. చాప్టర్ 4 verse 5 and 6. ఇది ఇంకా పాత నిబంధనకి చివరి భాగం. ఓకే, పాత నిబంధనకి దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆర్ దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. చదవండి, ఏమని రాస్తున్నారు? యెహోవా నియమించిన ఓకే భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతును. నేను ఏలియాను మీ యొద్దకు పంపెదను. అదేంటి? ఏలియా చనిపోయాడు కదా. ఓకే, బీ కేర్ఫుల్, లిసన్. ఏలియా చనిపోయాడు కదా, మళ్ళీ ఏలియాను పంపడం ఏంటి? ఓకే, నెక్స్ట్. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు ఓకే అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దిస్ ఈస్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, బిఫోర్ ద డ్రెడ్ఫుల్ డే, ఆ దినము రాక మునుపు నేను ఏలియా ప్రవక్తను పంపిస్తాను. ఎలీషా, సారీ తెలుగులో ఏలియానేనా? ఎలైజా, ఐ విల్ సెండ్ ద ప్రాఫిట్ ఎలైజా. ఈ ఎలైజా వచ్చి ఏం చేస్తాడంటే తండ్రులను పిల్లల వైపు తిప్పుతాడంట. తర్వాత పిల్లలను, దేర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ దట్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. ఓకే, ఫాదర్ అండ్ చిల్డ్రన్. దేవుడు హీ సెట్టింగ్ అప్ ఎన్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు నౌ లెట్ us గో టు లూక్ చాప్టర్ 1. అందరం లూకాసు వార్త 1వ అధ్యాయానికి వెళ్దాము. నౌ ఇది కొత్త నిబంధనకి స్టార్టింగ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనానికి వెళ్దాం. లెట్స్ గో టు చాప్టర్ 1 verse 17. ఇది జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మాట్లాడతా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. సో ద ప్రాఫెట్ ఎలైజా ఎట్లాగ వస్తున్నాడు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ రూపంలో వస్తున్నాడు. చాలామంది చనిపోయి వారు వెళ్ళిపోయారు, కానీ వారి ఆత్మ ఏమైందంటే అట్లాగే ఉండిపోయింది. దేర్ స్పిరిట్ హ్యాస్ నాట్ డైడ్. వారి ఆత్మ ఏం చేసిందంటే, ఈ ప్రవక్తలు, భయంకరమైన గొప్ప ప్రవక్తలు, ఏ కుమారుడు మీద అయితే నేను వెళ్ళి ఆయనని వాడుకోగలుగుతాను. సో ద ఫాదర్లీ స్పిరిట్. అందుకే ఏమైందంటే శిష్యుల్ని యేసయ్య కొండపైకి తీసుకెళ్ళి ట్రాన్స్ఫిగరేషన్ అవుతుంది.
ట్రాన్స్ఫిగరేషన్ అయినప్పుడు ఏమైందంటే యేసు ఆయన రూపము మారిద్ది. రూపము మారినప్పుడు ఎవరు కనబడతారు? మోషే ఇంకా ఏలియా. మోషే ఇంకా ఏలియా. మోషే ఇంకా ఏలియా ఎందుకు? బికాస్ దీస్ ఆర్ ద పీక్ ప్రాఫిట్స్ అన్నమాట వీళ్ళు. దీస్ ఆర్ ద టాప్ లెవెల్ లీడర్స్. సో ఏమైంది? మోషే ఇంకా ఏలియా కనపడేటప్పటికి వారి ఆత్మ యేసయ్య మీదకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మొదటిగా కొత్త నిబంధనలో మాట్లాడే మాట ఏంటంటే, హీ విల్ టర్న్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ టు దేర్ చిల్డ్రన్ అండ్ హీ విల్ కాజ్ దోస్ హు ఆర్ రెబెలియస్, అంటే వీళ్ళ పిల్లలు, టు యాక్సెప్ట్ ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్లీ, వీళ్ళ ఫాదర్స్. పిల్లలు ఎప్పుడైతే స్పిరిచువల్ లీడర్షిప్, ఇప్పుడు ఏమైందంటే అందరికీ స్పిరిచువల్ లీడర్షిప్ లేదు, ఎవరికి స్పిరిచువల్ లీడర్స్ లేరు. ఐ మీన్ సో మెనీ పీపుల్ హ్యావ్ నో స్పిరిచువల్ ఫాదర్. ఎందుకు స్పిరిచువల్ ఫాదర్ లేడు? ఎందుకంటే కోర్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఓకే, నేను నా సొంతంగా నేను చేయగలుగుతా. ఇన్స్టాగ్రామ్ పైకి అంటా ఉంటే ఒక వాక్యం, 2 వాక్యాలు, 4 వాక్యాలు వస్తూ ఉంటాయి. అందుకే పౌలు అంటాడు, యూ మే హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ బట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్, ఐ హ్యావ్ బిగాటెన్ యూ. సో మీకు తండ్రి అన్నవారు ఉండాలి, ఎస్పెషలీ ఆత్మీయ తండ్రి అన్నవారు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్. మీకు ఒక ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ స్వరము. అయితే ఇప్పుడు ఏమైంది? నౌ మొట్టమొదటిగా యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఆకాశము తెరుచుకొని స్వరం ఏమని చెప్పిద్ది? దిస్ ఈజ్ మై, ఈయన నా ప్రియ కుమారుడు. అగైన్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. మళ్ళీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసేదేంటి? ద రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. అదైన వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేసిద్ది? హీ విల్ టేక్ హిమ్ ఇన్ టు ద విల్డర్నెస్. అక్కడ సాతాను యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని అంటాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే. సాతానికి భయంకరమైన అజెండా లేదు. ఆయనకి ఏదో పెద్ద భయపెట్టేసి మిమ్మల్ని, మీ జీవితాలని పాడు చేసేయాలి, లేదు మీ పరిచర్యని పాడు చేయాలి, మీ జీవితాలను లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నీకు మీ తండ్రికి ఉన్న ఆ యొక్క రిలేషన్షిప్ని పాడు చేద్దామని వస్తాడు. హీ విల్ కమ్ టు టేక్ అవే దట్ ఫాదర్ యు హ్యావ్. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ డౌట్ పెట్టేసిన వెంటనే నీకేమనిపించింది? ఓకే, నాకు నిజంగా ఈయన నా తండ్రేనా, ఆయన నాకేం చేశాడు, అసలు నాకేమన్నా పెట్టాడా, నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడా, నాకు ఎప్పుడైనా ఫోన్ చేశాడా, నాకు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? హీ క్రియేట్స్ ద డివిజన్ బిట్వీన్ యూ అండ్ ఫాదర్. దట్ ఈస్ ద ప్రైమరీ అజెండా ఆఫ్ ద డెవిల్. ఓకే, నౌ కమ్ టు మాథ్యూ చాప్టర్ 4 verse 3. మాథ్యూ చాప్టర్, ఓకే ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను. మాథ్యూ చాప్టర్ 4 verse 3 వద్దులే. ఓకే ఫైన్, మాథ్యూ చాప్టర్ 4 verse 3 లెట్స్ గో. చదువుదాం ఊరికి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. He is challenging the foundation of, కానీ యేసయ్య కదలడు. He does not budge. కొండ మీదకి 3 శిష్యుల్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫిగరేషన్ జరుగుతున్నప్పుడు అదే స్వరము మళ్ళీ వచ్చేమనంటదంటే, దిస్ ఈజ్ మై సన్, ఇన్ హిమ్ ఐ am well pleased. మనకందరికీ ఆత్మీయ తండ్రులు ఉండడం చాలా ప్రాముఖ్యం. యేసయ్యకి ఆయన ఏమనేవాడంటే, నా తండ్రి చెప్పనిది నేను ఏం చెయ్యను అనేవాడు. కొంతమంది ఏమంటారంటే, నాకు దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరికి అకౌంటబుల్ కాదు, నేను దేవునికి అకౌంటబుల్, నన్ను ఎవరు నడిపించిన అవసరం లేదు, నన్ను ఉట్టి దేవుడే నడిపిస్తాడు, ఓన్లీ గాడ్ ఈజ్ మై జడ్జ్, గాడ్ సీజ్ మీ, గాడ్ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్. నో, ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. యేసయ్య దేవుడిని స్పిరిచువల్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు, కరెక్ట్. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఆత్మని వేరే వాళ్ళ మీద పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఆత్మని యెహోషువ మీద పెట్టి, నువ్వు యెహోషువ మాట వింటే ఎవరి మాట విన్నట్టు? మోషే మాట విన్నట్టు. ఆయన ఆత్మ ఏలియా ప్రవక్త మీద పెట్టి, ఆ ఆత్మ జాన్ ద బ్యాప్టిస్ట్ మీదకి వస్తే, జాన్ ద బ్యాప్టిస్ట్ మాట వింటే నువ్వు ఎవరి మాట విన్నట్టు? ఏలియా మాట విన్నట్టు. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏమైంది? కొండ మీదకి ఏలియా ఇంకా మోషే వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు యేసయ్య మాట వింటే ఎవరి మాట విన్నట్టు? మోషే మాట విన్నట్టు, ఏలియా మాట విన్నట్టు.
ఇఫ్ యూ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్, నువ్వు ఆయన మాట విన్నట్లయితే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ డైరెక్ట్లీ ఒబేయింగ్ గాడ్. ఎందుకంటే ఆయన ఆత్మ జనాల మీద పెట్టుకొని వారిని వాడుకుంటూ ఉంటాడు. సౌలు సమూయేలు కోసం వెయిట్ చేయకపోవడము, సౌలు సమూయేలు కోసము సమూయేలుకి నాయకత్వానికి ఇచ్చిన గౌరవం ఇవ్వకపోవడము, he does not give that spiritual fathership authority to him. కానీ అదే దావీదుని చూస్తే నాతాను వచ్చి అంటాడు, దావీదు నువ్వే ఆ పాపం చేసిన వాడివి, యు ఆర్ ద మ్యాన్, నువ్వు పాపం చేసిన వాడివి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్ హూ ఈజ్ అలైవ్ అండ్ ఈజ్ హ్యూమన్. మీకు అర్థమైందా? ప్రతి మనిషికి ఒక స్పిరిచువల్ ఫాదర్ ఉండాలి. ఎట్లాంటి స్పిరిచువల్ ఫాదర్ అంటే ఆయన బ్రతికి ఉండాలి, ఆయన మనిషి అయి ఉండాలి. ఎందుకంటే నువ్వు స్క్రిప్చర్స్ మొత్తం చూడొచ్చు, యూ కెన్ సీ ద ఎంటైర్ స్క్రిప్చర్. గాడ్ అనాయింటెడ్ మోసెస్ త్రూ బుష్. మోషే తర్వాత నుంచి ఇంకా మనుషులే. ఒకసారి వెళ్దాం మళ్ళీ ద్వితీయోపదేశకాండం ఎక్కడికి, లెట్ us go to Deuteronomy చాప్టర్ 34 verse 9. ఏమని రాస్తుందంటే, దెన్ మోసెస్ లేడ్ హ్యాండ్స్ ఆన్ జాషువా. ఎందుకు ఈ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ ఎందుకు? ఎందుకంటే ఇట్ ఈస్ అ షో ఆఫ్ షోయింగ్, ఓకే నేను ఇప్పుడు ఈయన తండ్రిని, నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ మ్యాన్. చదవండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఆయన జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను. హి వాస్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్, ఫర్ మోసెస్ హ్యాడ్ లేడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ హిమ్. ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ లైన్, సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒబేడ్ హిమ్. ఇప్పుడు జాషువాకి నువ్వు ఒబే చేసినట్లయితే డూయింగ్ జస్ట్ యాజ్ ద లార్డ్ హ్యాడ్ కమాండెడ్ మోసెస్, అంటే మోషేని ఒబే చేసినట్లే. సో మోషేకి జాషువాకి దేర్ ఇస్ నో డిఫరెన్స్ నౌ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మోషే అండ్ జాషువా. మా దగ్గర ఒక ఇస్త్రీ చేసేట ఆయన ఉన్నాడు. ఆయన మా డాడీ బట్టలు నా బట్టలు ఇస్త్రీ చేసేవాడు, మంచి బట్టల్ని పాడు చేసేవాడు. అదే మా డాడీ లేనప్పుడు ఏం చేసేవాడు, నా దగ్గరికి వచ్చి, అయ్యా మీ నాన్న 30 ఏదో చెప్పేవాడు, 30 బట్టలు ఇచ్చాడు, దానికి ఇంత అయింది అంత అయింది అంటే నేను చెప్పాను, మరి మా డాడీ డబ్బులు ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు అయ్యా అనేవాడు. సార్ నేను నిజంగా మా డాడీ ఇవ్వలేదేమో అని చెప్పి నేను ఎంతో కొంత లెట్స్ 500 రూపీస్ ఇచ్చేవాడిని. 500 రూపీస్ ఇచ్చిన తర్వాత మా డాడీకి వెళ్ళి చెప్పేవాడంట, మా డాడీ అయ్యా మరి నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా నేను ఆల్రెడీ మీ కొడుక్కి బట్టలు ఇచ్చేసాను, నాకు డబ్బులు ఇంకా ఇవ్వలేదు. మా డాడీ అనుకునేవాడు, అరే ఈడేంటి ఇవ్వకుండా అని. మా డాడీ మళ్ళీ డబ్బులు ఇచ్చేవాడు. నేను ఇంకా ఇట్లా ఎన్ని రోజులు జరిగిందో మాకు తెలీదు. ఒకనొక రోజు నేను చెప్పాను, డాడీ మరి ఏంటి నువ్వు ఇస్త్రీవాడికి ఊరికి డబ్బులు ఇవ్వట్లేదంట, మరి నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు అంటే, నేను ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు మా డాడీ. నేను ఇచ్చాను అంటున్నాడు. నేను చెప్పాను, లేదు నువ్వు ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలి, మధ్యలో ఆయన నా దగ్గర కొంచెం ఎందుకు అడుగుతున్నాడు. మా డాడీ చెప్పాడు, నెక్స్ట్ టైం రాని నేను అడుగుతా అన్నాడు. ఆ నెక్స్ట్ టైం వచ్చాడు, నేను మా డాడీ ఇద్దరం కనపడడం, సైకిల్ వేసుకొని పరారు సాతాన్లాగా వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు వరకు మా ఇస్త్రీ చేయడానికి ఇంకా ఆయన లేడు. ఇంకా అంటే నో మై ఫాదర్ గేవ్ అంటే ఏంటి, ఇద్దరు ఇచ్చినట్టే కదా. నేను ఇస్తే ఏంటి, మా డాడీ ఇచ్చినట్టే కదా. ఈయనేంటి, లేదు నాదొక లెక్క మా డాడీదొక లెక్క ఆయనకి. నో, ఇఫ్ యు ఒబే జాషువా యు ఒబే మోసెస్. నువ్వు యేసయ్య మాట వింటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసినట్లే, ఎందుకంటే నువ్వు మోసే మాట విన్నట్లే. నువ్వు ఏలియా మాట విన్నాం అనుకుంటున్నావు అంటే ఏలియా మాట ఏం విన్న అవసరం లేదు, యేసయ్య మాట విని ఏలియా మాట విన్నట్లే. సో ఇప్పుడు చాలామందికి ఫాదర్స్ ఎందుకు లేరు, స్పిరిచువల్ ఫాదర్స్ ఎందుకు లేరు అంటే చెప్పిన మాట వినడం ఇష్టం లేదు కాబట్టి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను పెద్దోళ్ళ మాట వినను అని, కానీ నా ఆత్మీయ తండ్రి మాట వింటాను నేను, నాకు నచ్చకున్నా. ఇఫ్ దెర్ ఇస్ అ స్పిరిచువల్ ఫాదర్ అండ్ he says, Sharath, you do this, I say okay, let's do it. I say okay, come on, let's do it, because that is the voice of my father. స్పిరిచువల్ ఫాదర్ ఎట్లా ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లో చూసేటోడు నీ స్పిరిచువల్ ఫాదర్ ఏం కాదు. స్పిరిచువల్ ఫాదర్ ఏంటంటే నీ పాదాలు కడగడానికి సిద్ధమయ్యేవాడు నీ స్పిరిచువల్ ఫాదర్. మీకు అర్థమవుతుందా? ద మ్యాన్ హూ ఇస్ రెడీ టు వాష్ యువర్ ఫీట్. ఎందుకు? యేసే అక్కడ కూర్చొని చనిపోయే ముందు బట్టలన్నీ ఇప్పేసేసి ఒక టవల్ తెచ్చుకొని, టవల్ కట్టేసుకొని, ఒక బౌల్లో నీళ్ళు తెచ్చుకొని ఆ శిష్యుల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలు కడగ, దట్ ఈస్ అ స్పిరిచువల్ ఫాదర్. అందుకే పౌలు అంటాడు, మీ దగ్గర చాలామంది ఇన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు, మీకు జన్మనిచ్చింది నేను. ఐ యామ్ ద వన్ హూ బర్త్ యూ.
యూ మే హ్యావ్ 100 పీపుల్ టెల్లింగ్ యూ, కానీ వారందరి లెక్క రాదు. ఇట్ వీళ్ళేంటంటే అక్కడికి వెళ్ళి ఆ మాట వింటారు, అక్కడికి వెళ్ళి ఆ మాట వింటారు, అక్కడికి వెళ్ళి ఆ మాట వింటారు, అక్కడికి వెళ్ళి ఆ మాట వింటారు. ఇంట్లో ఉన్న తండ్రి మాట వినరు. కానీ అన్నం పెట్టేది ఎవరు? ఇంట్లో ఉన్న తండ్రి. అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర కొద్ది వాదిస్తారు, ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు. ఆయనకు అట్లా చెప్పొచ్చు, అది వాళ్ళ తండ్రి. నీ తండ్రి ఏమంటున్నాడు? వాళ్ళ పరిస్థితులు వేరే అయి ఉండొచ్చు, వారి యొక్క కాంటెక్స్ట్ వేరే. నీ తండ్రి ఏమంటున్నాడు? వారికి ఎర్ర సైకిల్ ఉంది, నాకు ఎర్ర సైకిల్ కావాలి. లేదు 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 లేదు, వాళ్ళ పరిస్థితి వేరే, నీ పరిస్థితి వేరే. ఐ డీల్ దెమ్ డిఫరెంట్లీ అండ్ ఐ డీల్ యూ డిఫరెంట్లీ. అందుకే చాలా ఇంపార్టెంట్ టు హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్. ఓకే, కిందకి రండి. ఐ వాంట్ యూ టు గో టు జెర్మయా చాప్టర్, ఏది, ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనం. జెర్మయా చాప్టర్ 3 వర్స్ 15. జెర్మయా చాప్టర్ 3 వర్స్ 15. జెర్మయా చాప్టర్ 3 వర్స్ 15. నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును. వావ్. తర్వాత వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ యువర్ షెపర్డ్స్ వాయిస్. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆత్మీయ తండ్రి మీకు చెప్పే విషయాన్ని మీరు గ్రహించడము. టు లిసన్ టు వాట్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ ఇస్ సేయింగ్. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆ ఆత్మీయ తండ్రి మాట విన్నావు అంటే దేవుడి మాట విన్నట్టే. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఓకే, మీకు ఇంకో వచనం చూపిస్తాను. మాథ్యూ చాప్టర్ 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం. చదువుదాం ఒకసారి. మొదటి 2 వచనాలు, మొదటి 2-3 వచనాలు. 6 దినములైన తరువాత ఓకే, యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. దేంట్లోకి రూపాంతరం పొందెను? అందుకే ఆత్మీయ తండ్రి ఉన్న వాళ్ళందరూ రూపాంతరం పొందుతారు. ఎవ్రీబడి హూ హ్యాస్ అ స్పిరిచువల్ ఫాదర్ విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ హిస్ ఫాదర్. ఇంకొక వచనం ఉంటుంది లూకాసు వార్తలో, ఏమని రాసి ఉంటుంది అంటే, అ స్టూడెంట్ ఈజ్ నెవర్ గ్రేటర్ దెన్ హిస్ మాస్టర్, బట్ ఎవ్రీబడి హూ ఇస్ ఫుల్లీ ట్రైన్డ్ విల్ బీ లైక్ హిస్ మాస్టర్. అంటే నువ్వు మీ తండ్రి. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. యెహోషువ మాట వింటే మోషే మాట విన్నట్టు బైబిల్ ఏమంటదంటే మోషే కన్నా వాడు లేడు అంటది. కానీ మోషే కొన్ని పనులు చేయలేకపోతాడు. ఏం పనులు చేయలేకపోతాడు? వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోతాడు. ఎవరు వెళ్తారు? కుమారుడు వెళ్తాడు. ద సన్ విల్ టేక్ ద ఫాదర్ వేర్ ద ఫాదర్ కెనాట్ గో. ఏలియా ప్రవక్త 2 అంతుల అభిషేకం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు బైబిల్ వెళ్ళి లెక్క పెట్టండి, ఏలియా ప్రవక్త ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎలీషా ప్రవక్త ఎన్ని అద్భుతాలు చేశాడు. కరెక్ట్గా డబుల్ ఉంటుంది. ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ డబుల్. ఎందుకంటే హీ టుక్ ఇజ్రాయెల్ మోర్ ఇన్ టు ద మిరాక్యులస్. కొడుకులు ఏం చేస్తారంటే దే విల్ ఎక్స్పాండ్ ద టెరిటరీ ఆఫ్ ద ఫాదర్. కానీ తండ్రి పేరు ఇంకా గొప్పదే. సో ఈయన రూపాంతరము పొందెను. తర్వాత 3వ వచనము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఓకే, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఓకే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు ఓకే, ఇప్పుడు ఇదంతా మీకు అంతా యు ఆల్ నో ది స్టోరీ. నౌ కమ్ టు వర్స్ 9, 9వ వచనానికి రండి. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి అగైన్ చూసావా, మనిషి కుమారుడు, దిస్ ఇస్ ద సన్, ద రిలేషన్షిప్. ఓకే, తర్వాత మృతుల్లో లేచినప్పుడు చదవండి. ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఓకే, అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలి అని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇది వరకే వచ్చెను, వారతనిని ఎరుగక
వారి అతనిని ఎరుగక తమకి ఇష్టము వచ్చినట్టు తనకి ఇష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా ఆ. అలాగే ఓకే, వారి చేత శ్రమలు పొందబోచున్నాడని 13 వచనానికి రండి. అప్పుడు ఆయన అప్పుడు బాప్తిస్మమిచ్చు ఆ, యోహానును గూర్చి తమతో చెప్పినని ఆ. శిష్యులు గ్రహించిరి. దేవుడు బాప్తిజం ఇచ్చు యోహానని పిలవట్ల. హీస్ కాలింగ్ హిమ్, దిస్ మ్యాన్ ఇస్ ఎలైజా. ఆయన ఎలైజా ఆల్రెడీ వచ్చాడు, కానీ ఆయన వచ్చాడని వీరు గ్రహించక ఇష్టం వచ్చినట్టు ఆయనని దే ట్రీటెడ్ ద ఫాదర్ విత్ కంటెంప్ట్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫెమిలియారిటీ బ్రూడ్స్ కంటెంప్ట్ అని. అంటే రోజు చూసే వారి మాట వినకపోవడం, రోజు చెప్పే వారి పట్ల గౌరవం. ఇంట్లో అంటే బయట అందరికీ మంచోడు, ఇంటికి వచ్చేటప్పటికి దే నో ద రియల్ శరత్. నా పేరు చెప్పాలి, మీ పేరు చెప్పలేక నా పేరు చెప్తాను. అందరు నన్ను ప్రేమిస్తారు, ఇంట్లోనే నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని ఇంట్లో వాళ్ళకి తెలుసు నువ్వు ఎట్లాంటి వాడు. అందరు నన్ను పొగుడుతున్నారు, నువ్వే ఒక్కదాన్ని నన్ను తిడుతున్నావు అంటే షీ నోస్ హౌ యు ఆర్. బికాస్ దేర్ హ్యాస్ టు బీ అ ఫాదర్హుడ్. ఒక తండ్రి యొక్క స్వభావము కలిగిన వాడు, నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. ద మ్యాన్ హూ ఇస్ విల్లింగ్ టు వాష్ యువర్ ఫీట్. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడంటే, ఆయన గ్రహింపులోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది మా తండ్రి ఇంటికి వెళ్తాను అని వస్తూ ఉంటాడు మెల్లిగా. తండ్రి చాలా దూరంలో చూసి మా కుమారుడు వస్తున్నాడు అని తండ్రి పరిగెడతాడు. ఇన్స్ట్రక్టర్స్ పరిగెట్టారు నీ దగ్గరికి, తండ్రి పరిగెడతాడు. ఏసయ్య చాలా అద్భుతాలు చేశాడు. కుష్ఠిరోగం ఆయన వచ్చి నన్ను స్వస్థపరచడం నీ చిత్తమా అంటే ఆయన చేయి చాపి నా చిత్తమే అంటాడు. తండ్రులు ఏం చేస్తారంటే చేతులు చాపుతారు. ఇన్స్ట్రక్టర్స్ ఏం చెప్తారంటే నాకు ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పాలంటారు. తండ్రి విల్కి ఓకే కమాన్ శరత్ స్టాండప్. మళ్ళీ పేతురు యొక్క తల్లి తనకి బాలేదు అని వచ్చినప్పుడు ఓకే పేతురు వచ్చి ఏసైకి చెప్తే దేవుడు ఏసై అయింది తన దగ్గరికి వెళ్ళి ఓకే అమ్మలే హీ స్ట్రెచెస్ అవుట్ హిస్ హ్యాండ్ అని రాసి ఉంటుంది బైబిల్లో. ఎక్కడి ప్రతి దగ్గరికి జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్, జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్, జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. ఎందుకు? తండ్రి చేసే పని ఏంటంటే స్ట్రెచింగ్ అవుట్ ద హ్యాండ్. నీకు ఎవరు పడితే వారు నీ తండ్రి కాదు. ద మ్యాన్ హూ స్ట్రెచింగ్ అవుట్ ద హ్యాండ్, ద మ్యాన్ హూస్ విల్లింగ్ టు వాష్ యువర్ ఫీట్, ద మ్యాన్ హూ నోస్ యువర్ హార్ట్ బీట్. దెన్ యూ లిసన్ టు దట్ మ్యాన్. యెహోషువ మోషేతో ఎంత సన్నిహితంగా ఉండిపోయాడంటే ఇంకా మరి మోషే కొడుకుల గురించి మనం ఏం చదవం ఎక్కువ. వీ డోంట్ రీడ్ అబౌట్ మోసెస్ ఇస్ రియల్ సన్స్, వీ రీడ్ అబౌట్ జాషువా. యెహోషువ మాట నేను వింటే ఇఫ్ ఐ లిసన్ టు దిస్ జాషువా. అందుకే ప్రతి ఒక్కడికి ఆత్మీయ తండ్రి అన్నవాడు చాలా ఇంపార్టెంట్. ద మోర్ యు సబ్మిట్ టు ద స్పిరిచువల్ ఫాదర్, ఇర్మియాలో రాసినట్లుగా నేను మీకు మంచి కాపర్ని నేను నియమించి తిని, వారు అకార్డింగ్ టు దేర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండ్ యూ, వారు మీ మీద ఏలుదురు అని రాసి ఉంటుంది. దే విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ యూ. మనుషులకి ఇష్టం లేదు అథారిటీ, ఎస్పెషలీ మెన్ డోంట్ లైక్ అథారిటీ, బట్ మెన్ షుడ్ హ్యావ్ ఫాదర్స్. మీకు అర్థమైందా? మీకు అందరికీ చివరి వరకు వెన్ యూ కమ్ టిల్ ది ఎండ్ ఏసే అంటాడు ఓకే ఫాదర్ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఫాదర్ టేక్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్. దట్ రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ సన్. మనకు కొంతమంది తండ్రులు అసలు మంచోలే కాదు. ఓకే మీకు చెప్తున్నా, మా చర్చ్లో కొంతమంది వారి తండ్రులు చేసే పనులు వింటూ ఉంటే ఓమ్మా చాలా బాధేసిద్ది. కొంతమంది తండ్రులు లైక్ చిన్న వయసులోనే వారు చనిపోతారు. కొంతమంది తండ్రులు నో బట్ ద బైబిల్ సేస్ ఐ ఎమ్ ఫాదర్ టు ద ఫాదర్లెస్. అందుకే దేవుడు ఏం చేసుకుంటాడు, ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, వారు మీకు తండ్రి అయిపోతారు. దేర్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ అపాన్ యూ. దెన్ ఇఫ్ దే స్పీక్ వన్ వర్డ్, వారు ఒక మాట నీ మీద అందుకే ఏమైందంటే చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదన ఏసావు కోల్పోతాడు. అది ఏంటంటే తండ్రి యొక్క ఆశీర్వాదన. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ లాస్ట్. ఆయన దానికోసం బాగా శ్రమ పొందాడు. తండ్రి ఇంకొకటైనా ఉందా, ఈజ్ దేర్ వన్ మోర్, ఇంకా కొంచెం ఎత్తుక్కో. వై హీ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన అంటే నా దగ్గర ఏం లేదు, ఐ హ్యావ్ నథింగ్. ఈరోజు తండ్రులు మీరు ఇంటికి వెళ్ళి
మీ కుటుంబం మీద చేతులు వేసి ప్రార్థన చేయండి. దేనికి సాదృశ్యం అంటే ఎవరో మీ మీద కూడా తలే అంటే మీ తల మీద కూడా మోషే యెహోషువ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినట్లుగా. ఐ వాంట్ యు ఆల్ టు గో ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. ఒకవేళ యువర్ ఫాదర్ ఇస్ నాట్ అరౌండ్, యు కమ్ టు యువర్ స్పిరిచువల్ ఫాదర్, యు గెట్ హిమ్ ప్రేడ్ ఫర్ యూ ఆన్ దిస్ ఫాదర్స్ డే. ఐ వాంట్ యు ఆల్ టు సబ్మిట్ అండర్ దీస్ గుడ్ షెపర్డ్స్. ఆమెన్. లెట్స్ ప్రే. నేను ప్రార్థన చేస్తాను. ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. Lord, I pray in the name of Jesus that, Father, your hand will be upon me. Lord, I pray that, Father, thank you for making me your son. Thank you that, Father, in me you are well pleased. Lord, thank you, Father, that you have appointed fathers over me. Thank you, Father, that you have appointed children for me. That, Father, I am your son and you are my father. You call me son. Lord, I pray that because you are my father, because I have spiritual parents, Lord, I pray, and because I submit to them, I pray that the blessing of the Lord will permanently, everlastingly be upon my life. In Jesus' name I pray. Amen. మనం ఆరాధనకి నించక మునుపు నేను సింగపూర్లో చదువుకున్నప్పుడు నాకు దేవుడు ఆఫ్ కోర్స్ మంచి క్లాస్మేట్స్ని ఇచ్చాడు. నా క్లాస్మేట్ ఇక్కడ జాషువా అని వచ్చాడు. హీఈస్ మై క్లాస్మేట్ ఫ్రమ్ సింగపూర్ ఇన్ రేమా. ఆయన ప్రస్తుతానికి బెంగళూరులో చర్చ్ నడుపుతాడు. రీసెంట్గా పెళ్ళయింది. మా దగ్గరికి ఉండడానికి ఒక 4-5 రోజులకి వచ్చాడు. అండ్ దెన్ దీని తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. ఆరాధనలో కొంచెం బై ద వే జాషువా, కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. తన భార్య షారన్ ఇస్ ఫ్రమ్ గుంటూరు బై ద వే. సో బట్ జాషువా ఇస్ ఫ్రమ్ బెంగళూరు. వారు తెలుగు సర్వీస్ అవన్నీ నడుపుతూ ఉంటారు బెంగళూరులో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ జాషువా ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్. నేను అడిగాను, ఒక పాట నడిపించగలుగుతావా అంటే, ఎస్ ఐ విల్ లీడ్ వర్షిప్ అన్నాడు. మరి మన వర్షిప్ టీంని అడగలేదు, మీరు ఏం బాధపడరుగా, మళ్ళీ ఏం కంప్లైంట్స్ పెట్టకండి వర్షిప్ టీమ్ గ్రూప్. సో జాషువా, ప్లీజ్ కమ్, యూ కెన్ లీడ్ అస్ ఇన్ వర్షిప్. ఒక 2 పాటలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సండే సర్వీస్.